నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే నందుజీ. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు అందరూ నా నమస్కారాలండి. ముఖ్యంగా అంతర్జాతీయ విషయానికి వస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2 ఏళ్లుగా సాగిన ఘోర యుద్ధంలో తొలిసారిగా శాంతి ఆశలు చిగురించాయి. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి ఫలితంగా కుదిరిన కాల్పుల విరమణ, తొలి దశలో విడుదలైన 7 బందీలు, అంటే డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కాల్పుల విరమణ కుదిరిందంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా ఈ క్రెడిట్ డొనాల్డ్ ట్రంప్ మనం ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఆయన టీం ఎవరైతే ఉన్నారో, మనకు స్టీవ్ విట్కాఫ్ కావచ్చు, లేదా మార్కో రూబియో కావచ్చు, లేదా ఆయన అల్లుడైనటువంటి జెరార్డ్ కుష్నర్ కావచ్చు, వీళ్ళందరూ కృషి చేశారు. చాలా కాలంగా ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా ఇటువంటి చాలా దేశాలతోటి వాళ్ళు, జార్డన్, లెబనాన్, వీళ్ళందరితోటి కూడా మాట్లాడి చర్చించి హమాస్ ని ఏదో విధంగా ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఫైనల్ గా ఇది సక్సెస్ అయింది. ఈ రోజు హమాస్ దగ్గర 48 యుద్ధ ఖైదీలు ఉన్నారు. యుద్ధ ఖైదీలు అని చెప్పడానికి ఏంటంటే యుద్ధమే కాదు, వీళ్ళు అదే పనిగా దౌర్జన్యంగా వచ్చి వీళ్ళందరినీ ఎత్తుకుపోయారు. దాంట్లో 20 మంది బతుకున్నారు, 28 మంది చనిపోయారు. ఆ 28 మంది శవాలు, 20 మంది బతుకున్నటువంటి వాళ్ళని రిటర్న్ చేయాలని చెప్పి ఈ ఒప్పందం. దాంట్లో 20 మందిని ఆల్రెడీ రిటర్న్ చేసేసారు. 7 మంది కాదు, 20 మందిని ఇచ్చేసారు. ఇంకా 28 శవాలు ఇంకా వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. అది బహుశా రాబోయే 2-3 రోజుల్లో ఇస్తారు అని తెలుస్తోంది. రెడ్ క్రాస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, రెడ్ క్రాస్ దాన్ని తీసుకొస్తుంది అని అంటున్నారు మనకు. సో అందుకని దీంట్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమేయము, ఆయన యొక్క టీం ప్రమేయం ఉన్నది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి దీనికి ఒక కొలిక్కి వచ్చింది అని మనం ఒప్పుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఆ ప్రాంతంలో, వెస్ట్ ఏషియా ప్రాంతంలో గతంలో కూడా మనకు ఆయన గతసారి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా అబ్రాహమిక్ అకార్డ్స్ అని ఆయన తీసుకురాగలిగారు. గతంలో ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయనటువంటి దేశాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు కొన్ని దేశాలని ఆయన ఇజ్రాయెల్ ని యాక్సెప్ట్ చేసి ఇజ్రాయెల్ తోటి దౌత్య సంబంధాలు నెలకొల్పే దిశగా గతంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆయనకు సక్సెస్ ఉన్నది, దాన్ని మనం అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ విషయంలో కూడా చాలా కాలంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. హమాస్ దానికి మొండిగేసింది, రిలీజ్ చేయమని, లేదా ఇద్దరిని రిలీజ్ చేస్తాము, 2 వారాల తర్వాత ఇద్దరిని రిలీజ్ చేస్తాము, ఇలా గొంతెమ్మ కోరికలు కోరారు. కాబట్టి ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఇంతలోపల నెతన్యాహు ఆయన హమాస్ మీద ఉధృతంగా దాడులు చేసి వాళ్ళ క్షమతనంతా క్షీణించేసరికి ఈ రోజు హమాస్ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ ఉనికి మొత్తం పోయేటువంటి ప్రమాదం వచ్చింది. అందుకని వాళ్ళు ఏదో విధంగా శాంతి చర్చల ద్వారా ఏదో తప్పించుకొని బయటపడాలి, కొంత ఊపిరి తీసుకోవాలి, మళ్ళీ బలం పుంజుకున్న తర్వాత యుద్ధం చేద్దాం, అంతవరకు కనీసం అంటే మనం కొంత ఊపిరి పీల్చుకోవాలి. వాళ్ళ నేతృత్వం మొత్తం చంపేసింది ఇజ్రాయెల్, వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసింది. అలాగే మనం చూస్తే కనుక ఫండింగ్, ఇరాన్ నుంచి వాళ్ళ ఫండింగ్ వచ్చేది. ఈరోజు ఇరాన్ కూడా వీళ్ళకి ఫండ్ చేయలేనటువంటి పరిస్థితి. ఇరాన్ మీద కూడా దాడి చేసి యుద్ధం చేసి వాళ్ళని ధ్వంసం చేసేసరికి ఈ రోజు హమాస్ గతి లేని పరిస్థితిలో వచ్చింది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క యుద్ధం, బెంజమిన్ నెతన్యాహు తీసుకున్నటువంటి టఫ్ స్టాండ్ వల్ల ఈ రోజు శాంతి వచ్చింది అక్కడ. అఫ్ కోర్స్ ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్, ఆయన టీం, వీళ్ళందరూ కూడా దాని దౌత్యపరంగా వాళ్ళని ఎలాగో ఒప్పించగలిగారు. కాబట్టి క్రెడిట్ తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ కి మనం ఇచ్చి తీరాల్సిందే. ఇప్పుడు మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా భారత్ తాలిబాన్ల స్నేహంపై కూడా పాక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘన్ రాయబారికి సమన్లు పంపింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ ప్రస్తావనే కారణం అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తకి ఢిల్లీలో, అంటే ఢిల్లీకి వచ్చారు, ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో భారత్ తాలిబాన్ల స్నేహం మీద పాకిస్తాన్ ఎందుకు కోపంగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో మనకి స్నేహం ఏం లేదు, అది ఒక టెర్రరిస్ట్ తన్సీమ్. కాబట్టి మనకు స్నేహం ఉంది అనడం చాలా తప్పు. కానీ మన అవసరాలు, మన ఇంట్రెస్ట్లు ఆఫ్ఘనిస్తాన్ లో కాపాడుకోవడానికి అవసరం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మనం ఒక విధమైనటువంటి చర్చలు చేస్తాము, మన అవసరాలను కాపాడుకోవడం కోసం మనం పనిచేస్తాం. మన పక్కన ఉన్నటువంటి మియన్మార్ లో చూద్దాం. మియన్మార్ లో ఆంగ్ సాన్ సూచీ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఆవిడని బందీ చేసి ఆవిడని జైల్లో పెట్టి వాళ్ళ సైన్యం టేక్ ఓవర్ చేసింది. కాబట్టి మనం ఆవిడని మళ్ళీ మీరు పదవి మళ్ళీ ఆవిడకి ఇచ్చేంత వరకు మీద మాట్లాడడం అంటే నష్టపోయింది మనమే కదా. ఆ దేశంలో ఎటువంటి ప్రభుత్వాలు ఉంటాయి, ఏ ప్రభుత్వాలు కూలగొడతారు అన్నది మన చేతిలో లేదు, మన అధీనంలో లేదు. మనం అనుకున్నంత మనకి ఎవరు కావాలో వాళ్ళు అక్కడ ఉంటారని మనం అనుకోకర్లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది.
అని చెప్పి ఇంకా మన బంగ్లాదేశ్ లో మాట్లాడడం మానేస్తామా మనం? కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ మనం ఆలోచన చేయాలి. మనకు కావాల్సిన వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ కూడా మన దేశ అవసరాల దృష్ట్యా మనం కొన్ని దేశాలతో దౌత్యపరమైనటువంటి చర్యలు చేయక తప్పదు. తాలిబాన్తో కూడా అదే చేస్తున్నాం. మొదటిసారి తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా పాకిస్తాన్ అధీనంలో ఉన్నారు. కాబట్టి మనం అక్కడి నుంచి మన ఎంబసీ తీసేయాల్సి వచ్చింది. మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి మన ప్రభావం లేకుండా పోయింది. కానీ ఈసారి అలా కాదు, మనం చాలా ప్రాక్టికల్ గా డీల్ చేస్తున్నాం. అక్కడి నుంచి మన ఎంబసీ స్టాఫ్ మొత్తం మనం విత్డ్రా చేయలేదు, కొంతమందిని ఉంచాం, టెక్నికల్ టీమ్ అని పెట్టాం. సరే, మన రాయబారి తర్వాత ఆయన సిబ్బంది వాళ్ళు వచ్చేసారు, కానీ టెక్నికల్ టీం పెట్టాం. టెక్నికల్ టీం ఏం చేశారు, అక్కడ ఎవరికైనా పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి వీసాలు కావాలి, మెడికల్ ట్రీట్మెంట్ కి వాళ్ళు భారతదేశానికి చాలా మంది వస్తారు, సో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వీసాలు ఇవ్వడము, లేదా ఇక్కడ ఏదైనా వాణిజ్యం చేయాలంటే వాళ్ళకి క్లియరెన్స్లు ఇవ్వడము, లేదా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయి, మందులు కావాలి, వ్యాక్సిన్స్ కావాలి, లేదా ఇంకేదైనా సరఫరా కావాలంటే దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ కోసం ఒక టెక్నికల్ టీము, అలాగే వాళ్ళకి సహాయం అందించాలి. మన రీసెంట్ గా వాళ్ళకి ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వస్తే వాళ్ళకు సహాయం చేయడానికి మనం అక్కడ మన ప్రెజెన్స్ లేకపోతే ఎలా సహాయం చేయగలం, అందుకని అటువంటి టెక్నికల్ టీం 2 ఏళ్లుగా ఉన్నది. ఇప్పుడు ముత్తాకి మన దేశంలో రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అన్ని దేశాలు కూడా ఏదో విధంగా దాంతో చర్చలు చేస్తున్నారు. అమెరికా వాళ్ళకి ఆల్రెడీ పైసలు కూడా ఇస్తున్నది. వాళ్ళు ఖతార్లో వాళ్ళతో చర్చించిన తర్వాతనే అమెరికా అక్కడి నుంచి విత్డ్రా అయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం అమెరికాకి చర్చలు జరుగుతున్నాయి. చైనా వాళ్ళని ఆల్మోస్ట్ రికగ్నైజ్ చేసింది. చైనా రాయబారి అక్కడ వెళ్ళి కాబూల్లో కూర్చొని ఉన్నారు, అలాగే కాబూల్ సిబ్బంది బైజింగ్ లో కూర్చొని ఉన్నారు. రష్యాకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇంతమంది వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ముందు నడుస్తుంటే మనం మడి కట్టుకొని కూర్చుంటామంటే అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే మన అవసరాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ ఉంది మనకి ఇరాన్ లో. చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ గుండా మన సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ చేయాలంటే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజాలు కొన్ని ఉన్నాయి, అవి మనం తీసుకురావాలంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ప్రభుత్వంతో మనకి ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు కూడా మనం దౌత్య సిబ్బందిని అక్కడ పంపిస్తున్నాం, ఎంబసీని మళ్ళీ ఫుల్ స్టేటస్ ఇస్తున్నాం. మన రాయబారి కూడా వెళ్తారు అక్కడికి. కానీ తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేయలేదు, ముత్తాకి వచ్చిన తర్వాత కూడా రికగ్నైజ్ చేయలేదు. అందుకనే మనం చూస్తే కనుక జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి ముత్తాకి ఇద్దరు కూర్చొని చర్చించినప్పుడు 2 దేశాల ఫ్లాగ్స్ జెండాలు అక్కడ పెట్టలేదు. నార్మల్ గా 2 దేశాల మధ్యలో చర్చలు జరిగితే కనుక వాళ్ళ జెండాలు ఉంటాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ వెనకాల జెండాలు ఉంటాయి, ఎవరి దేశం జెండా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో 2 జెండాలు లేవు. వాళ్ళిద్దరు వెనకాల షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నప్పుడు లేవు, వాళ్ళ డెలిగేషన్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా టేబుల్ మీద 2 జెండాలు లేవు. దానికి కారణం ఏంటంటే కనుక వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళతో చర్చిస్తున్నాం అంతే. రికగ్నైజ్ చేస్తే కనుక వాళ్ళ జెండాను మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు తాలిబాన్ ఏం చేసిందంటే గతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జెండాని పక్కన పడేసి తాలిబాన్ తెల్ల జెండాలో వాళ్ళు కల్మా రాసినటువంటి జెండా తీసుకొచ్చారు. అది మనం రికగ్నైజ్ చేయలేదు కాబట్టి దాన్ని మన టేబుల్ పెట్టడానికి మనం ఒప్పుకోం. అందుకని ఇది అర్థం చేసుకోవాలి, మైత్రి ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఏం లేదు వాళ్ళతోటి, కానీ మన అవసరాల కోసం వాళ్ళతోటి మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటున్నాం. శత్రువు మనకు మిత్రుడు అవ్వాలి అన్నది మనకు సామెత ఉన్నది, చాణక్య నీతిలో ఉన్నది. కాబట్టి ఈ రోజు మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్కి వాళ్ళు శత్రువు కాబట్టి వాళ్ళని మనం మచ్చిక చేసుకుంటే కనుక పాకిస్తాన్ ఇంకొక సైడ్ నుంచి కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాంతం అంతా శాంతి కనుక మళ్ళీ నెలకొన్నదంటే పాకిస్తాన్ బుద్ధిలో వాళ్ళకి ఏమైనా కొంచెం మార్పులు వచ్చి వాళ్ళు నార్మల్ గా బిహేవ్ చేయడం మొదలు పెడితే అప్పుడు అన్ని దేశాలకు లాభసాటిగా మనం కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టవచ్చు. మనం ఫర్ ఇన్స్టెన్స్ తాపీ అన్న ఒక ప్రాజెక్ట్ ఉంది, TAPI, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఇది ఆ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తుర్కమెనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి పైప్ లైన్ వేస్తున్నాం. అక్కడ చాలా విపరీతమైనటువంటి గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అవి వచ్చేట్టుగా మన ఇండ్లందరికీ కూడా మనకు సిలిండర్లు అక్కర్లేదు. మనం దానికి ఒక నాబ్ తిప్పితే కనుక మన వంటింట్లో మనకు డైరెక్ట్ గా గ్యాస్ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రావాలంటే ఈ టాపీ ప్రాజెక్ట్ కావాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. కాబట్టి ఈ దృష్ట్యా మనం ఆఫ్ఘనిస్తాన్ లో మన ప్రెసెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నాము. పైపెచ్చు మనకు అక్కడ ప్రభుత్వాలు ఏమొచ్చినా కానీ వాళ్ళ ప్రజల మీద మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాం. గతంలో వాళ్ళ రాజు ఉండేవాడు, రాజు వెళ్ళిపోయిన తర్వాత మనకు అష్రఫ్ గనీ, మనకు హమీద్ కర్జాయ్, ఇటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. తర్వాత తాలిబాన్ వచ్చింది మధ్యలో, అంతకంటే ముందర సోవియట్ యూనియన్ ప్రెసిడెన్స్ ఉండింది అక్కడ. కాబట్టి ఎవరు ఉన్నా కానీ కూడా అక్కడ ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేసాం. ప్రజలకి మనం ఆహార సరఫరా చేసాము, వాళ్ళకి మందులు ఇచ్చాము,
అక్కడ హాస్పిటల్ కట్టించాము, స్కూల్ కట్టించాము, వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము, డ్యామ్స్ సల్మా డ్యామ్ కట్టించాము. మనం ఆ ప్రజలకు చాలా సాయం చేస్తాం. అందుకని ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు ఏ ఈ ప్రాంతాలు ఏ ప్రాంతాలకు పోయినా వాళ్ళు ఏ దేశాన్ని ఎక్కువ మెచ్చుకుంటారంటే భారతదేశం. భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడా లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, మన దుబాయ్ లో మనకు పాకిస్తాన్ ని ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళని ఓడించి మన ఫైనల్లో ఓడిస్తే కనుక భారతదేశంలో మనం ఎంత సెలబ్రేట్ చేశామో అంతకంటే ఎక్కువ ఆఫ్ఘనీ సెలబ్రేట్ చేశారు. సో వాళ్ళు భారతదేశం అంటే ప్రేమ ఎక్కువ పెంచుకోవడానికి కారణం ఏంటంటే మనం ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి పార్టీలో ప్రభుత్వాలు వస్తే పోతాయి. ఈ రోజు తాలిబాన్ ఉంది, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఎవరున్నా కానీ వాళ్ళని మనం పిలిచి వాళ్ళతోటి వాళ్ళ అవసరాలు ఏంటి, మన అవసరాలు ఏంటి చర్చించేటువంటి ఒక డిప్లొమాటిక్ అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి మనం తీసుకొచ్చాం. గతంలో అలా కాదు, ఏదో మారల్ లెక్చర్స్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గర ఏదో ప్రజాస్వామ్యం లేదని, వాళ్ళు నియంతలని, వాళ్ళు స్త్రీలకు హక్కులకి భంగం కలిగిస్తున్నారని ఇటువంటివి చెత్త పెట్టి మనం దూరం అయ్యేవాళ్ళం. దానివల్ల మనం నష్టపోయాం, దేశం నష్టపోయేది. ఇప్పుడు చాలా ప్రాక్టికల్ గా అప్రోచ్ చేస్తున్నాం. ఆ దేశంలో ఎటువంటి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ దేశంలో మంచి చెడులన్నీ ఆ దేశం చూసుకుంటాయి. కానీ మనం మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం వాళ్ళతోటి చర్చలు చేస్తాము. ఇది మన స్ట్రిక్ట్ మెసేజ్ పంపించాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ ను ఆఫ్ఘనిస్తాన్ చావదబ్బా కొట్టినట్టు అనుకోవచ్చా? ఇది ఒక ఇన్సిడెంట్ తోటి ఏదో జరిగిపోతుంది అనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సమాజాలు ఇవన్నీ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ డూరాండ్ లైన్ అన్నది ఒక గీత గీశారు బ్రిటిష్ వాళ్ళు. గీసి అక్కడ ఉన్నటువంటి పష్తూన్ సమాజాన్ని 2 ముక్కలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాళ్ళు పనిచేసిన దగ్గర ఇదే చేశారు. వాళ్ళ పాలసీ ఇదే, డివైడ్ అండ్ రూల్ పాలసీ. సమాజాన్ని చీల్చడమే వాళ్ళ పని. మనం చూస్తే కాశ్మీర్ 2 ముక్కలు చేశారు. కొంత భాగం పాకిస్తాన్ లో ఉంది, కొంత భాగం మన దగ్గర ఉంది. బంగాల్లో 2 ముక్కలు చేశారు, ఈస్ట్ బెంగాల్ అని, వెస్ట్ బెంగాల్ అని. ఈరోజు ఈస్ట్ బెంగాలే మనకు బంగ్లాదేశ్ అయింది. అలాగే మనం చూస్తే కనుక ఈ బలూచీలను 3 ప్రాంతాలుగా విభజించారు. కొంత ప్రాంతం ఇరాన్ లో ఉంది, కొంత ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, కొంత పాకిస్తాన్ లో ఉంది. అలాగే ఈ పష్తూన్ ఏరియాని 2 ముక్కలు చేశారు. ఒక ముక్క ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, ఒక ముక్క బ్రిటిష్ ఇండియాలో పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాని వారసులైనటువంటి పాకిస్తాన్ అదే సరిహద్దు తీసుకొని వెళ్ళేసరికి ఆఫ్ఘనీయులు అప్పటి నుంచి కూడా 1947 నుంచి ఈ రోజు దాకా కూడా ఈ డూరండ్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఇది ఈ రోజుతో ముగిసిపోయే సమస్య కానీ కాదు. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ శక్తి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర సైన్యం లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర నేవీ లేదు, సముద్రమే లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళ యుద్ధ పటిమ అన్నది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది. కానీ అది కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, వాళ్ళు చైనీస్ ఎక్విప్మెంట్, అమెరికన్ ఎక్విప్మెంట్ అంతా చైనా దగ్గర, పాకిస్తాన్ దగ్గర ఉంది. కాబట్టి అంత ఈజీ పని కాదు. మెరుపు దాడి చేశారు వాడు, రాత్రి దాడి చేసి 20 స్థావరాలను కొట్టారు వాడు. వీళ్ళ సరిహద్దు క్యాంప్స్ అన్ని కొట్టారు. దాని నుంచి వీళ్ళు పారిపోయారు. 58 మంది దాకా పాకిస్తానీ సైనికులను చంపేశామని చెప్పి వాళ్ళు ఎవిడెన్స్ కూడా చూపించారు ఆఫ్ఘనిస్తాన్. కానీ ఒక సుదీర్ఘమైన యుద్ధం జరిగితే కనుక ఆఫ్ఘనిస్తాన్ తట్టుకోగలదా అంటే చాలా కష్టం. కానీ ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర ఎలా ఉందంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా, సూపర్ పవర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయింది. ఫస్ట్ ఓడిపోయింది అలెగ్జాండర్ అంత సునాయాసంగా అక్కడ గెలవలేకపోయాడు. గెలుచుకుంటూ వచ్చాడు కానీ మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది. చాలా యుద్ధాలు చేశారు వాళ్ళు. ఒక పట్టాన్ని వాళ్ళు బానిసత్వాన్ని ఒప్పుకోలేదు. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నికోటర్ సెల్యూకస్ అతని ఎవరైతే కమాండర్ ఉన్నాడో అతను అక్కడ రాజ్యం వెళ్ళాడు. అది కూడా ఎక్కువ కాలం రాజ్యం వెళ్ళలేకపోయాడు. కొంతకాలం అయిన తర్వాత మనకు చంద్రగుప్త మౌర్యుడు వెళ్ళి ఆక్యుపై చేశాడు. చాలా ప్రాంతం అంతా ఆక్యుపై అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అంతా ఆక్యుపై అయింది, సగం ఇరాన్ ఆక్యుపై అయింది. మిగతా ప్రాంతంలో అతను ఏదో కొద్దిగా ఉన్నాడు కానీ తట్టుకోలేకపోయాడు, ఎక్కువ దాన్ని సత్యం చేయలేకపోయాడు. అలాగే మనం చూస్తే కన్నా తర్వాత బ్రిటిష్ ఎంపైర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కబలిద్దామని వెళ్ళారు. ఆఖరికి మొత్తం సైన్యం సర్వనాశనం అయిపోయేసరికి ఈ డ్యూరండ్ లైన్ పెట్టి పెషావరు, పరాచినారు ఈ ప్రాంతం బ్రిటిష్ ఎంపైర్ లో పెట్టుకొని మిగతా అంతా ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు. తర్వాత మనకు తెలుసు సోవియట్ యూనియన్ వెళ్ళింది అక్కడికి. సోవియట్ యూనియన్ కూడా దాన్ని నిలవలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. మొత్తం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయి రష్యా ఉన్నది. మళ్ళీ ఇన్ని స్థానాలు వచ్చాయి, కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇన్ని స్థానాలు తయారైంది. అలాగే కింద జార్జియా, మనకు బెలారూస్, ఉక్రెయిన్, ఇటువంటివి, అజర్బైజాన్, ఇవన్నీ తయారైనాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ని నిజంగా గెలిచి వాళ్ళ అధీనంలో పెట్టుకున్నటువంటి శక్తి ఏమీ లేదు. లాస్ట్ గా అమెరికా చూసాం, 20 సంవత్సరాలు పోరాటం చేశారు, ఓడిపోయి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది వాళ్ళు, అమెరికా కూడా అక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి సుదీర్ఘంగా యుద్ధం చేసి వాళ్ళని ఎవరికి బానిసలుగా ఉండము అన్నటువంటి ఒక నైజం ఆఫ్ఘనీల్లో ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ఈరోజు
వాళ్ళ మీద కవ్వింపు చర్యలు చేస్తే కనుక టెంపరీగా పాకిస్తాన్ గెలవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో పాకిస్తాన్ గణనీయంగా నష్టపోతుంది, అక్కడ గెలవలేదు. ఆఫ్ఘనీల మీద గెలిచినటువంటి ఏకైక శక్తి వాళ్ళ చరిత్రలో ఎవరైనా వాళ్ళ మీద గెలిచి వాళ్ళని వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారంటే అది మహారాణా రంజిత్ సింగ్. సిక్ రాజు అయినటువంటి రంజిత్ సింగ్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ఓడించి ఆయన అధీనంలో పెట్టుకోగలిగాడు. ఇంకెవరు కూడాను వాళ్ళని ఓడించలేకపోయారు. అందుకని ఇప్పుడు జరిగినటువంటి క్లాష్ ని ఆ దృష్ట్యా చూడాలి. అదే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా మన దేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఈ దాడులు జరిగినాయి మా మీద, పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి, సోవియట్ యూనియన్ అడగమనండి, బ్రిటిష్ అడగమనండి, అమెరికాను అడగమనండి, నేటోను అడగమనండి, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అదే దుస్థితి మీకు కూడా పడుతుంది అని చెప్పి భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు అమీర్ ఖాన్ ముత్తాకి. కాబట్టి అక్కడ జరిగినటువంటిది ఒకసారి జరిగినటువంటి క్లాష్ కాదు. పాకిస్తాన్ దెబ్బతింది, మనకు ఆపరేషన్ సింధూర్లో గణనీయంగా దెబ్బతిన్నారు. అక్కడ పోయి ఏదో ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో చేస్తే కనుక వాళ్ళ అహంకారం సాటిస్ఫై అవుతుందని అనుకున్నారు, కానీ అది కూడా కుదరలేదు. మళ్ళీ తిరిగి తినాల్సి వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఒక దెబ్బ తగిలినటువంటి త్రాచుపాములాగా ఈరోజు బుసగొడుతోంది పాకిస్తాన్. భారతదేశంలోనో ఆఫ్ఘనిస్తాన్లోనో ఏదో చేసి వాళ్ళ పగ తెచ్చుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మీ దేశంలో ఉండి అక్కడి నుంచి మీ ప్రేరణతోటి మీ సహాయంతో మా దేశంలో వచ్చి వాళ్ళు అరాచకం సృష్టిస్తున్నారు అని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. దానికి ముత్తాకి మన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పాడు ఆయన, మా దేశం నుంచి రావాలంటే సరిహద్దుల్లో మీకు ప్రాబ్లమ్స్ ఉండాలి. టీటీపీ మీ దేశంలో ఎక్కడో లోపల 300-400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల లోపల వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు, దానికి మాకేం సంబంధం, మా దగ్గర లేరు వాళ్ళు, కాబట్టి మీ దేశంలో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించుకోండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, ఇద్దరి యొక్క ఆలోచన దృక్పథం ఒకటే, ఇద్దరికి కూడా ఎమీర్ వాళ్ళ అధినేత అకున్ జాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ రికగ్నైజ్ చేస్తారు. వీళ్ళిద్దరిని ట్రైనింగ్ ఇచ్చిందే పాకిస్తాన్. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్, ఇటువంటి పనికిమాలిన చెత్త భావజాలం అంతా పాకిస్తాన్ తీసుకొచ్చింది. దాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు. ఈ రోజు భారత వ్యతిరేకంగా వాళ్ళు ఏమేం చేశారో ఇవన్నీ కూడా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి. దాన్ని జస్టిఫై చేస్తున్నారు. కాబుల్లో మేము ఎందుకు బాంబ్ చేయాల్సి వచ్చింది అంటే కనుక, సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా దేశంలో వచ్చి వీళ్ళు ఇంతమంది అరాచకం సృష్టిస్తున్నారు కాబట్టి, టెర్రరిజం చేస్తున్నారు కాబట్టి మేము అటాక్ చేస్తామన్నారు. అదే జస్టిఫికేషన్ మనకు కూడా కదా. బాలాకోట్లో ఎన్నికేళ్ళు కొట్టొచ్చాం మనం, ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారో ఏదో వాళ్ళు కొట్టొచ్చాము. సేమ్ వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఏది అక్యూజ్ చేస్తున్నారో సేమ్ పాకిస్తాన్ మన మీద చేసింది. కాబట్టి కర్మ కమ్స్ బ్యాక్ అంటాం కదా, నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యుడివి, మళ్ళీ కర్మ నీకు ఆ ఫలితం ఇస్తుంది అన్నది ఇప్పుడు ఉదాహరణ చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా తాలిబాన్ అదే చేస్తాం. పాకిస్తాన్ ఏం చెప్పింది, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా వీళ్ళకి మాకేం సంబంధం లేదు, మేము ఓన్లీ డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తున్నామని మనకు ఏదో శ్రీలంక నీతులు చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏంటి, అదే చెప్తోంది మనకు ఆఫ్ఘన్ తాలిబాన్ కూడా. టీటీపీతో మాకు ఏం సంబంధం లేదు, మీ దేశంలో ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని ఈరోజు పాకిస్తాన్ సఫర్ అవుతుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏ ప్రభుత్వం వచ్చినా అది జాతీయవాద ప్రభుత్వమే ఉంటుంది. వాళ్ళ భావజాలం ఏదున్నా కానీ, ఎంత కట్టర్ ఇస్లామిక్ ఆలోచన ఉన్నా, సెక్యులర్ ప్రభుత్వాలు వచ్చినా, సెక్యులర్ అంటే ఇక్కడ ఏం లేదు కానీ కనీసం వెస్ట్ తోటి మైత్రి పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఈ డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ జాతీయవాదాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అది పాకిస్తాన్ జీర్ణించుకోలేకుండా ఉంది. పాకిస్తాన్ ప్రాబ్లం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం కానీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.